అనుకుంటున్నారు వాళ్ళు. సంక్షేమ పథకాలు తీసుకుని వీళ్ళు సోమరిపోతులు అవుతున్నారు, లేకపోతే తిరుగుబాటుదారులు అవుతున్నారు, అహంకారంతో ప్రవర్తిస్తున్నారు, మనకి పని చేయట్లేదని. వాస్తవంగా గత 10 ఏళ్లలో 20 ఏళ్లలో వచ్చినటువంటి చేంజ్. మనమేమో మన బిడ్డలు వెళ్ళి అమెరికాలో ఉండాలా, బ్రిటన్లో ఉండాలి, కెనడాలో ఉండాలి, లేకపోతే హైదరాబాద్లో ఉండాలి, బెంగళూరులో ఉండాలి, చెన్నైలో ఉండాలి, ఏడాదికి ఒకసారి 10,000 రూపాయలు జీతం పెరగాలి, 25,000 జీతం పెరగాలి, 1,00,000కి వెళ్ళాలి, 2 లక్షలకి వెళ్ళాలి, 3 లక్షలకి వెళ్ళాలి. కానీ మన ఇంట్లో పని మనిషి మాత్రం పని మనిషిగానే ఉండాలి, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి మేస్త్రి మాత్రం మేస్త్రిగానే ఉండాలి, వాడి బతుకు అట్లాగే ఉండాలి, వాళ్ళ పిల్లలు ఎప్పుడూ ఎదగకూడదు. అలా ఎదుగుతున్నారంటే అది ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల ఒక విచిత్రమైనటువంటి భావజాలంలో. ఏ రాష్ట్రంలో లేనంతగా 4,000 రూపాయలు పెన్షన్ మన రాష్ట్రంలోనే ఇస్తున్నారు. ఒక రకంగా అది బడ్జెట్ కి భారం అవుతుందా? అందుకు కూడా కొత్త పింఛన్లు ఇవ్వలేకపోతున్నారు. అట్టేటప్పుడు నువ్వు ఇవ్వబాక, హామీ ఎవడు ఇవ్వమన్నాడు నిన్ను? నువ్వు అర్హులైన ప్రతి ఒక్కరికి 50 ఏళ్ళకు కూడా పెన్షన్ ఇస్తానని చెప్పినోడు. అవును, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాను అనుకో, నీకు తెలియదా? ఇంకోటి, నువ్వు ఏమన్నా చదువు రానోడివా, లేకపోతే కొత్తగా రాజకీయాలు నేర్చుకున్నాడు, లేకపోతే కొత్తగా పరిపాలనలోకి వచ్చిన విజయ్ లాంటి 25 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరపున వారసత్వం ఆఫ్టర్ ఆల్ 7 ఏళ్లు పనిచేశాడు ఎన్టీ రామారావు. తర్వాత మిగతా పరిపాలన అంతా నువ్వే కదా చేసింది. ప్రతిపక్ష నాయకుడిగా అన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా. అదే అనుభవం ఉండే అధికారం కోసం పోటాపోటీగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు పింఛన్లు. 1000 రూపాయల దగ్గర నుంచి పెంచుకోవడం కాదు, అది ఎమోషన్. నేను చెప్పింది ఆయన 3,000 ఇచ్చాడు, మేము 4,000. అది ఎమోషన్ అంతే, అది నిజాయితీ కాదు. అంతే, నేను చెప్పాను కదా, కష్టపడితే మాట నిలబెట్టుకున్నోడిని పడుకోబెట్టారు. అట్టేటప్పుడు మాట ఏంటి? ఇంత ముందు ఫీజు రియంబర్స్మెంట్, అదేది దాని పేరేంటి, సంపూర్ణ